అందరికీ నమస్కారం. ఈ రోజు మన జర్నీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి. మార్నింగ్ 5 అయింది. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేము ఉయ్యూరు నుండి విజయవాడకి స్టార్ట్ అయ్యాము. విజయవాడ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యేసరికి తెల్లారిపోయింది. మా ట్రైన్ అప్పటికే ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. మా ట్రైన్ నెంబర్ 12718 విజయవాడ టు విశాఖపట్నం. మేము సీటింగ్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. పగలే కదా అని, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయాలి అనే వాళ్ళకి ఇది మంచి చాయిస్. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కొద్ది దూరం వెళ్ళగానే ప్రకాశం బ్యారేజ్ బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది. మధ్యలో ఒక విలేజ్ దగ్గర ట్రైన్ నుంచి పెద్ద శివలింగం అయితే కనిపించింది. ఆ ఒక్క సీన్ చూడగానే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అలా బ్యూటిఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ అన్నవరం స్టేషన్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడే మాకు ఒక చిన్న పాప పరిచయం అయింది. మా మమ్మీకి ఆ పాప చాలా బాగా నచ్చేసింది. పాప ఎంత క్యూట్ గా ఉందో, అసలు ఏడుస్తలేదు. రైల్వే స్టేషన్ నుండి బయటకి రాగానే కొండపైకి వెళ్ళడానికి బస్సెస్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. టికెట్ ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే. స్టేషన్ నుండి కొండపైకి కేవలం 20 రూపాయలు మాత్రమే. ఎగ్జాక్ట్ బస్ చార్జెస్ అన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. బస్ జర్నీ స్టార్ట్ అయ్యాక మార్గ మధ్యలో పచ్చని పొలాలు, చిన్న చిన్న టెంపుల్స్ అన్ని చూస్తూ జర్నీ మంచిగా అనిపిస్తుంది. మేము వెళ్లిన రోజే మా అదృష్టం అని చెప్పాలి. ఆ రోజే స్వామివారి 135వ ఆవిర్భావ మహోత్సవం ఉన్నింది. ముందు కనిపిస్తున్న ఈ గణేశుడి ఎంట్రెన్స్ ని వైకుంఠ నారాయణ ముఖద్వారం అని పిలుస్తారు. ఓన్ వెహికల్స్ లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంట్రీ ఫీ పే చేయాలి. ఈ రూట్ అంతా వన్ వేనే. కిందకి వెళ్లే వెహికల్స్ కి సెపరేట్ రూట్ ఉంటుందంట. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు కోసమేమో స్వామివారి రథంని తీసుకెళ్తున్నారు. తర్వాత నేను మా డాడీ కలిసి రూమ్ బుకింగ్ కోసం వెళ్ళాము. మీరు కూడా స్టే ప్లాన్ చేస్తుంటే ఆన్లైన్ లో ముందే రూమ్ బుక్ చేసుకోవడం బెటర్, ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ లేదా ఇంపార్టెంట్ డేస్ లో. ఎందుకంటే ఆఫ్లైన్ లో రూమ్స్ దొరకపోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ లోనే మీరు డైరెక్ట్ గా వెళ్లి రూమ్ టికెట్స్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ ఇస్ మ్యాండేటరీ. మాకు హరిహరన్ సదన్ లో రూమ్ దొరికింది. టెంపుల్ కి కొంచెం దూరంలో ఉంటుంది, కానీ మనకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ 5 minutes ఒకటి ఉంటుంది. అలాగే టెంపుల్ కి వెళ్లేటప్పుడు డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి. మెన్ కి మోస్ట్లీ పంచా కుర్తి లాంటివి అలో చేస్తారు. ఉమెన్ కి శారీ, హాఫ్ శారీ, చుడిదార్ అలో చేస్తారు. మాకు ఈ రూమ్ కి 600 చార్జ్ చేశారు. రూమ్ బాగుంది. బయట సీటింగ్ ఏరియా లాగా స్పేస్ ఉంది. లోపల 2 షేరింగ్ బెడ్, లాకర్, సపరేట్ గా వాష్రూమ్ ఇలా స్పేషియస్ గా ఉన్నాయి. అలాగే రూమ్ కి దగ్గరలో కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏసీ, ఇంకొకటి నాన్ ఏసీ అనమాట. పక్కనే హోటల్ కూడా ఉంది. ఇక్కడ టిఫిన్, లంచ్ ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి. వెజ్ మాత్రమే. మేము వెళ్లేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ ఆ టైంలో ఫ్రెష్ అయ్యి వ్రతం చేయించుకోవడానికి బయలుదేరాము. ఇవాళ మా అవుట్ఫిట్స్ అయితే చూసేయండి. వ్రతం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు టికెట్స్ ని డైరెక్ట్ గా అక్కడే తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వ్రతం కోసం వెళ్లే వాళ్ళు కొబ్బరికాయలు, అరటి పండ్లు తీసుకుని వెళ్ళాలి. దర్శనం కంటే ముందుగానే వ్రతం చేయించుకోవాలి. నేను ముందుగా చెప్పినట్లు ఇవాళ ఆవిర్భావ మహోత్సవ స్పెషల్ కాబట్టి ఈ రోజు మేము వ్రతం చేయించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఆ టైంలో క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. అసలు జనాలు లేరు అని చెప్పాలి. అరౌండ్ 10 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు. వ్రతం చాలా పీస్ఫుల్ గా జరిగింది. సో మంచిగా వ్రతం చేయించుకొని 5 కథలు వినేసి దర్శనంకి వెళ్ళాము. నది ఒడ్డున రత్నగిరి కొండపై వెలిసిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి. స్థల పురాణం ప్రకారం పర్వతరాజైన మేరు పర్వతం ఆయన భార్య మేనక సంతానం కోసం తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు వారికి 2 కుమారులను ప్రసాదించారు. వారిలో భద్రుడు తపస్సు చేసి భద్రాచలంగా, రత్నాకరుడు సత్యనారాయణ స్వామిగా తనపై విలవాలని తపస్సు చేసి రత్నగిరి కొండగా అవతరించారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రం రత్నగిరిగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోరికలు నెరవేర్చే క్షేత్రంగా భావించడం వల్ల అన్నవరం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఇక స్వామివారి మూల విరాట్ ఆవిర్భావం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1891 ఆగస్టు 6న రాజా ఇనుగంటి వెంకట రామనారాయణ ప్రసాద్ బహదూర్ మరియు ప్రకాశరావు అనే పండితుడికి స్వామివారు ఒకే రాత్రి స్వప్నంలో కనిపించి రత్నగిరి కొండపై అంకుడు చెట్టు కింద తన విగ్రహం ఉందని తెలియజేశారట. తర్వాత అక్కడ స్వామివారి విగ్రహాన్ని కనుగొని కొండపై ప్రతిష్ఠించారు. ఈ ఆలయం నిర్మాణం కూడా ఎంతో ప్రత్యేకం. ప్రధాన ఆలయం 4 చక్రాలతో భారీ రథం ఆకారంలో నిర్మించబడింది. గర్భాలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. కింది భాగంలో పవిత్రమైన యంత్రం, పై అంతస్తుల్లో స్వామివారి మూల విరాట్ దర్శనమిస్తారు. అంతేకాదు ఒకే విగ్రహంలో త్రిమూర్తుల స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. కింది భాగంలో బ్రహ్మ, మధ్యలో శివుడు, పైన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా స్వామివారిని కొలుస్తారు. స్వామివారి పక్కనే శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉంటారు. అందుకే అన్నవరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు,
ఎంతో విశిష్ట స్థలం. పురాణం, చరిత్ర, ఆధ్యాత్మిక విశ్వాసాలతో కూడిన పవిత్రమైన క్షేత్రంగా భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టెంపుల్ నుండి బయటకు రాగానే ఇక్కడే గోకులం కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడే గోవులకి తినిపించడానికి పచ్చగడ్డి దానా అమ్ముతుంటారు. ఆవులకి తినిపించాలనుకునే వాళ్ళు ఇక్కడ గడ్డి కొనుక్కొని స్వయంగా వాటికి పెట్టచ్చు. హిందూ సాంప్రదాయంలో గోవుని గోమాతగా భావించి పూజిస్తారు. గోవు మనకు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం ఇవన్నీ ఇస్తుంది కదా, వీటినే పంచగవ్యాలు అని కూడా అంటారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం గోవు శరీరంలో అనేక మంది దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు. అందుకే గోవును కేవలం ఒక జంతువుగా కాకుండా గోమాతగా పవిత్రమైనదిగా భావించి పూజించే సాంప్రదాయం మనకు ఏర్పడింది. అందుకే ఈ మధ్య ఆలయాల దగ్గర గోశాలలు, గోకులాలు ఏర్పాటు చేసి గోవులను సంరక్షించడం మన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగంగా కనిపిస్తుంది. గోకులం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఆంజనేయ స్వామి, శివలింగం ఇంకా మరికొన్ని దేవతామూర్తులు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి వారికి దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. దీపాలు కూడా పక్కనే ఉన్న షాప్ లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన గుర్తుగా ఏదైనా చిన్నది కొనుక్కుందామని షాపింగ్ చేద్దానికి వెళ్ళాము. అని అక్కడ చూస్తే ఎక్కువగా కొండపల్లి బొమ్మలు కనిపించాయి. కొండపల్లి బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఒక్కో బొమ్మను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. కానీ ఏదైనా కొనాలనిపించింది, కానీ ఈసారి మాత్రం మాతో వాటిని మేము తీసుకెళ్లలేకపోయాము. అయితే అక్కడ ఉన్న బొమ్మలన్నీ చూసుకుంటూ కొద్దిసేపు షాపింగ్ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్ గా శివయ్యని తీసుకున్నాము. ఇక్కడ బయట కళావేదిక కూడా ఉంది. భక్తి కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా భక్తి పాటలు వినిపిస్తున్నాయి. ఈ ఏరియా మొత్తం ఓపెన్ స్పేస్ లాగా ఉంటుంది. అందుకే దర్శనానికి వచ్చే కొంతమంది భక్తులు ఇక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ మరికొందరు భజనలు వింటూ కాలక్షేపం చేస్తూ కనిపించారు. ప్రత్యేకంగా దేవుడి సన్నిధిలోనే ఉండాలనుకునే భక్తులకి అకామిడేషన్ తీసుకోకుండా ఇలాంటి ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవడం ఒక అనుభూతిగా ఉంటుంది. చుట్టుపక్కల బేసిక్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మేము అక్కడ చూసినప్పుడు చాలా మంది భక్తులు ఈ ప్రదేశంలోనే విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మన ముందు కనిపిస్తున్న ఈ మెట్ల మీదుగా పైకి వెళ్తే ఆలయం ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అవుతాము. అన్నవరం వచ్చినప్పుడు కేవలం స్వామివారి దర్శనం మాత్రమే కాకుండా ఇక్కడి భక్తి వాతావరణం, భజనలు, కళా కార్యక్రమాలు, భక్తుల సందడి ఇవన్నీ కలిపి ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. బస్సెస్ లో మళ్ళీ మనం మన రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోవచ్చు. డే 2 కూడా ఫాస్ట్ గా రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్ కి వెళ్ళాము. రెండోసారి కూడా స్వామివారి దర్శనం చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాము. పైన నుంచి టెంపుల్ సరౌండింగ్స్ చూస్తుంటే చుట్టూ ఉన్న వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దర్శనం అయిపోయి కిందకి వచ్చాక స్వామివారి ఆవిర్భావ మహోత్సవం సందర్భంగా ఊరేగింపు జరుగుతుంది. స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాము. గుడి చుట్టూ 3 సార్లు ఊరేగింపు అయితే చేశారు. అసలు గుడిలో స్వామివారిని ఇలా ఎందుకు ఊరేగిస్తారో తెలుసా? సాధారణంగా మనమే దేవుడి దర్శనం కోసం గుడికి వెళ్తాము, కానీ ఉత్సవాల సమయంలో స్వామివారే భక్తుల దగ్గరకు వస్తారని మన సాంప్రదాయంలో భావిస్తారు. ముఖ్యంగా గుడికి రాలేని వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు లేదా ఏదైనా కారణంగా ఆలయానికి రాలేని భక్తులు ఉంటారు కదా, అలాంటి వారి కోసం భగవంతుడే వారి ముందుకు వచ్చి దర్శనమిస్తారని విశ్వాసం. అంటే నా దగ్గరకు రాలేని భక్తుల కోసం నేనే వారి దగ్గరకు వస్తాను అనే భగవంతుడి కరుణకు ప్రతీకే ఈ ఉత్సవ ఊరేగింపు. ఇంకొకటి ఏంటంటే స్వామివారు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోర్చనలు, ధూప దీపాలతో ఊరేగడం వల్ల ఆ ప్రాంతం పవిత్రమై ప్రతికూల శక్తులు తొలగిపోయి ప్రజలకు క్షేమం, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని కూడా నమ్ముతారు. అంతేకాదు కులమత హోదా భేదాలు లేకుండా స్వామివారిని సేవించే ఒక సామూహిక వేడుక. ఇంకో విషయం ఏమిటంటే గుడిలో స్థిరంగా ఉండే స్వామివారిని మూల విరాట్టు అంటారు. ఉత్సవాల సమయంలో భక్తుల కోసం బయటకు తీసుకుని వచ్చేది ఉత్సవ మూర్తులని. అందుకే స్వామివారు గుడి చుట్టూ ఊరేగడం అంటే కేవలం ఒక ప్రదక్షిణ కాదు, భక్తులపై ఉన్న వాత్సల్యంతో అందరికీ శుభం కలగాలని స్వామివారే భక్తుల మధ్యకు వచ్చి ఆశీర్వాదిస్తున్నట్లుగా భావిస్తారు. మేము వెళ్లిన సమయంలో కూడా అలా స్వామివారి ఊరేగింపు దగ్గరగా చూసే అదృష్టం, రథంని మోసే భాగ్యం కూడా మాకు కలిగింది. ముందు రోజు విజువల్స్ లో గోకులం గురించి చెప్పాను కదా, అప్పుడు మా డాడీ గోకులానికి రాలేదు. సో మళ్ళీ అక్కడికి వెళ్లి అందరం కలిసి పచ్చగడ్డి తినిపించి వచ్చాము. ఇక్కడ గోమాత నామాలు కూడా ఉన్నాయి. కావలసిన వాళ్ళు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని గోమాత నామాలు కూడా చదువుకోవచ్చు. అక్కడి నుండి శ్రీరామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అన్నవర క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని క్షేత్రపాలకులుగా భావిస్తారు. అంటే ఈ పవిత్రమైన క్షేత్రాన్ని కాపాడే స్వామివారిగా శ్రీరామచంద్రుడిని కొలుస్తారు. అందుకే ఇక్కడ శ్రీ సీతారాముల వారికి కూడా ప్రత్యేకంగా ఆలయం ఉంది. ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పినట్లు మీరు చూడొచ్చు కళావేదిక దగ్గర ఎంత మంది నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారో. అలా శ్రీరామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకుని కాసేపు అలా నడుచుకుంటూ వనదుర్గ అమ్మవారి ఆలయం వైపు బయలుదేరాము. మేము స్లోగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే
వెళ్తుంటే మా డాడీ ఎప్పటిలాగే ముందు వెళ్ళిపోతూ మేము వెనకాల ఉన్నామో లేదో కూడా చూడకుండా వెళ్తున్నారు. మీ డాడీ కూడా ఇలాగే ఉంటారా లేదా మీతో నడుస్తారా? కమెంట్స్ లో చెప్పండి. అలా సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటే వనదుర్గ అమ్మవారి ఆలయం అయితే వచ్చేసింది. స్థల పురాణం ప్రకారం రత్నగిరి కొండపై వెలిసిన సత్యనారాయణ స్వామి వారి క్షేత్రాన్ని వనదుర్గ అమ్మవారు కాపాడుతూ ఉంటారని నమ్మకం. అమ్మవారు ఈ పవిత్రమైన క్షేత్రాన్ని రక్షణగా ఉంటారని భక్తుల విశ్వాసం. రాత్రి సమయంలో కూడా అమ్మవారు ఈ ప్రాంతాన్ని సంచరిస్తూ స్వామివారి క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారని స్థల పురాణంలో చెబుతారు. అందుకే అన్నవరం వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వారి దర్శనంతో పాటు శ్రీరామచంద్ర స్వామి వారిని వనదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకోవడం చాలా ప్రత్యేకంగా భావిస్తారు. మేము కూడా శ్రీరామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వనదుర్గ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇక చివరిగా ఆలయం నుంచి మెట్ల మీదుగా బయటకి వస్తే మనకు ఈ దేవతామూర్తులు కనిపిస్తారు. ఇక్కడితో మన అన్నవరం యాత్ర ముగింపు దశకు వచ్చింది. అక్కడి నుండి మేము రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్ ని వెకేట్ చేసాము. ముందుగా ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి తీసుకున్నాము. ఒకవేళ మర్చిపోతే అడ్వాన్స్ గుడికి చేరుతుంది. అలా మా 2 రోజుల అన్నవరం ప్రయాణం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి బస్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఆకాశంలో వెళ్తున్న మేఘాలను చూస్తూ టైం పాస్ చేశాము. అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ మొత్తానికి ఈ ట్రిప్ మాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మా పెళ్లి తర్వాత నేను అన్నవరంలోనే వ్రతం చేయించుకోవాలి అనుకున్నాను. ఆ రోజే ఆవిర్భావ మహోత్సవం జరగడం, మా పెళ్లి తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఇదే అవ్వడం అంత మంచిగా అనిపించింది. అన్నవరం వచ్చిన మాకు ఇన్ని మంచి అనుభవాలు కలిగినట్టే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మీ మీద కూడా సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పెళ్లిలో పాటించే ఆచారాలు సాంప్రదాయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం వీడియోను డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇక మా అన్నవరం ప్రయాణం ఇంతటితో ముగిసింది. మరి తర్వాత వీడియోలో వరలక్ష్మి వ్రత విధానం, ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, దాని వెనుక ఉన్న విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.